నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. భారతదేశంలో భారత న్యాయ సంహిత పేరుతో ఐపీఎస్కి ఆల్టర్నేట్గా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్ బదులు ఇప్పుడు భారత న్యాయ సంహిత. గతంలో ఉన్న సెక్షన్స్ 500కు పైగా ఉంటే ఇప్పుడు 300 సెక్షన్స్ తోటే కొత్త సెక్షన్స్ ఏమంటారు, కొత్త పీనల్ కోడ్ మనకి అందుబాటులోకి వచ్చింది. సో దీనికి సంబంధించి చాలామందికి జీరో నాలెడ్జ్. ఇది ఏంటి, దీనివల్ల నష్టాలేంటి, లాభాలేంటి, ఇది రావడం వల్ల సామాన్యులకు ఒరిగేదేంటి, న్యాయ వ్యవస్థలో కొత్తగా వచ్చిన మార్పులేంటి, గతంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని ఎత్తేయాలని డిమాండ్ పౌర సమాజం నుంచి చాలా కాలంగా ఉంది. రాజద్రోహం లాంటి సెక్షన్స్ని తీసేయాలని, వాటిని తీసేశారా, కొత్తగా వాటికి ఆల్టర్నేటివ్గా ఏం తీసుకొచ్చారు? సో ఈ కొత్తగా వచ్చిన భారత న్యాయ సంహిత భారత పౌరులకు ఏ మేరకు లాభం చేకూర్చబోతోంది, ఏ మేరకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉన్నాయనే దానిపైన సీనియర్ అడ్వకేట్, జడ్జిగా పనిచేశారు శ్రవణ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడస్ శ్రవణ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, నాకు ఇంట్రడక్షన్ కూడా దీంట్లో ఏం చెప్పాలి ఏంటో కూడా తెలియదు, మాకు ఆ టెర్మినాలజీ అది తెలియదు కాబట్టి నేను ప్రాపర్గా దాన్ని చెప్పలేకపోయాను కూడా. ఏంటి భారత న్యాయ సంహిత, ఈ అవసరం ఎందుకు వచ్చింది, దీంతో వచ్చే ప్రయోజనాలు ఏంటి? అంటే నరసింహరావు గారు, ఇది అంటే నాకున్న అవగాహన ప్రకారం కొంచెం పొలిటికల్ ఆస్పిరేషన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని నేనైతే భావిస్తున్నాను పర్సనల్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అజెండా మీకు, నాకు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతకు ముందు భారతదేశాన్ని ఇండియా అనే పేరును తీసేసి భారత్ అనే పేరు ఇస్తూ ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇక నుంచి అందరూ భారత్ అని పిలవాలి, ఇండియా అని పిలవకూడదు అనేటువంటి దాని మీద ఒక చాలా పెద్ద చర్చ జరిగింది. రైట్, మనం కూడా ఒక డిస్కషన్ చేసినట్టున్నాం. సో బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఐఎన్డిఐఏ అనే ఒక ఇండియా అనే కూటమి పెట్టుకోవటం ఈ వ్యవస్థ ఇలాంటి విపత్కర పరిస్థితులకు కారణమేమోనని నేనైతే భావిస్తాను. ఒక విధంగా పొలిటికల్ మూవ్ లో ఇప్పుడు ఎందుకు అంటే ఇండియా కూటమి ఆల్టర్నేటివ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇండియా కూటమి ఆల్టర్నేటివ్. సో ఇండియా కూటమిని ప్రమోట్ చేయకుండా భారతదేశంలో ఇండియా అనే పేరును కూడా తీసేసి భారత్ అనే పేరును కన్ఫర్మ్ చేయటం ఒక పొలిటికల్ మూవ్. అది నెంబర్ 2, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే వీటిల్లో ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండటం కూడా ఒకవేళ వీటి మార్పుకి కారణమా పొలిటికల్ మూవ్ అనేది ఒక విధంగా భావించాల్సి వస్తుంది. రెండోది ఏంటి అంటే, సరే వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక పార్లమెంట్ ఒక విజన్ తోటి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డిమానిటైజేషన్ మీకు యాక్సెప్ట్ ఉందా, నాకు యాక్సెప్ట్ ఉందా అనేది అనవసరం కదా. వన్స్ డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బీయింగ్ ఎ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సో అలాగే ఒక పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చాలి, ఇండియన్ పీనల్ కోడ్ లు మార్చాలి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని మార్చాలి. అవి 75-76 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వాటి వల్ల పెద్దగా ఒరిగేదేం లేదని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ భావించింది. సో సెంట్రల్ గవర్నమెంట్ భావించింది, వాటిని రిపీల్ చేస్తూ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. సరే, నేను పొలిటికల్ మూవ్ అని ఎందుకు అన్నానంటే దీని వెనక అది కూడా కనపడుతుంది కొంచెం నాకు. ఈ పొలిటికల్ మూవ్ కూడా కొంత కనపడుతుంది కాబట్టి నేను ఆ పదం వాడాల్సి వచ్చింది. యాజ్ ఎ లాయర్ గా అయితే మాత్రం దీంట్లో ఐపీసీని చేంజ్ చేయాలి, ఇది ఎప్పుడో స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సెక్షన్స్, ఇవన్నీ వీటిని మార్చాలనే డిమాండ్ అయితే దేశంలో చాలా కాలంగా ఉంది కదా. మార్చాలి, మార్పులకు అనుగుణంగా 2024 తారీఖున జూలై 1 వరకు కొన్ని వందల అమెండ్మెంట్లు జరిగినాయి కదా కాలానుగుణంగా. ఇప్పుడు 2000 ఇఫ్ ఐఎమ్ రైట్, జస్టిస్ వర్మ కమిటీ అని ఒకటి వేశారు. నిర్భయ అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాప ఢిల్లీలో మారణ హోమానికి గురై చనిపోయినప్పుడు క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చే సందర్భంలో జస్టిస్ వర్మ అని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టును వేసి చాలా ఎలాబరేట్ ఎంక్వైరీ చేసి దేశవ్యాప్తంగా ఇన్వైట్ చేసి దేశవ్యాప్తంగా అబ్జెక్షన్స్ గా కాల్ ఫర్ చేసి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ లో కొన్ని చట్టాలను పెట్టారు. 326 కి యాసిడ్ దాడుల్ని కొన్ని అటాచ్ చేశారు. జువెనల్ జస్టిస్ యాక్ట్ కి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు.
జోనల్ జస్టిస్ యాక్ట్ లో చైల్డ్ అబౌవ్ 60 years 18 years లోపున్న మగపిల్లలు ఎవరైనా అప్పుడు తప్పు చేస్తే మైనర్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. సో 16 years కు తీసుకొచ్చారు ఏజ్ ని. సో 16 years నుంచి 18 years బిట్వీన్ మెచ్యూరిటీ చూడాలి అనే అమెండ్మెంట్ తీసుకొచ్చారు. చాలా బ్రాడ్ డ్రాస్టిక్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సో ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో కూడా ఐపీసీకి అమెండ్మెంట్స్ జరిగినాయి, సిఆర్పిసికి అమెండ్మెంట్స్ జరిగినాయి, ఎవిడెన్స్ యాక్ట్ కి అమెండ్మెంట్స్ జరిగినాయి. కొత్తగా మార్చాలి చట్టాలు అనేటువంటి వాదన పూర్తిగా అసంబద్ధం. ఎందుకంటే ఏ సందర్భానికి ఆ సందర్భంగా డిమాండ్లు వచ్చినప్పుడు దానికి ఒక చట్టం తయారు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో నాకున్న పరిమితమైన నాలెడ్జ్ లో ఐ కెన్ సే నరసింహరావు గారు, ఇది పాత సారాన్ని కొత్త సీసాలో పోసినట్టు అనిపించింది నాకు. పాత సారాన్ని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసి దీన్ని అమ్మేస్తున్నారేమో అని అనిపించింది తప్ప, నాకైతే దీంట్లో పెద్దగా కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇండియన్ పీనల్ కోడ్ ని మార్చి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చి కొత్తగా ఏదో ఇంట్రడ్యూస్ చేశారు అని అయితే నేనైతే భావించటంలా. అంటే వీటి పేరు మారింది అంతే, పేరు మారింది సేమ్. ఇప్పుడు పేరు మారింది, కొన్ని చట్టాలని పనిష్మెంట్ కొంత ఎన్హాన్స్ చేశారు. రెండోది ఏంటంటే వీళ్ళకి అంత స్కోప్ ఇవ్వాల చట్టం. ఎందుకు అంటే 2023 వరకు అమెండ్మెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు కాలానుగుణంగా. అమెండ్మెంట్స్ చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకా కొత్తగా వీళ్ళు మార్చడానికి అవకాశం దొరకలే వీళ్ళకి. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో మాత్రం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో వచ్చేసరికి పోలీస్ కస్టడీ పిటిషన్ 60 days వరకు. అంటే ఇవన్నీ కూడా అక్యూజ్డ్ కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే వాతావరణాన్ని ఈ కొత్త ఎనాక్ట్మెంట్ లో కల్పించారు. కరెక్ట్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఇమీడియట్ గా మన ఇంతకుముందు ఏదైనా కేసు కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గా ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు, తర్వాత ఎంక్వైరీ నడిచేది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడానికి 15 రోజులు 20 రోజులు కూడా సమయం తీసుకుని ముందు ఇన్వెస్టిగేషన్ అంతా చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలనేది ఏదో వింటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు నరసింహారావు గారు ఎలా ఉంటుందంటే, లలిత్ కుమారి జడ్జిమెంట్ అని ఒకటి ఉంది. అది 5 జడ్జిలు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో ఏం చెప్పారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నరసింహారావు గారు రోడ్డు మీద వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి పర్స్ కట్టుకుని వెళ్ళిపోయారు, పట్టు పారిపోతున్నారు. మీరేం చేశారు? ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. సార్ నేను పంజాగుట్ట చౌరస్తాలో ఉన్నాను, ఎవడో నా పర్స్ పట్టుకొని పారిపోతున్నాడు సార్ అని. పర్స్ పట్టుకొని పారిపోవటం అనేది కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అర్థం ఏంటి? మెజిస్ట్రేట్ గారు అనుమతి లేకుండా ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం. సో నరసింహరావు గారు పర్స్ పట్టుకొని పారిపోతున్నాడు అని చెప్పేసి ఫోన్ చేయగానే ఫోన్ చేశారు. మీరు 100 కి డైల్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. 100 ఇమీడియట్ గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి రూట్ చేస్తాడు, పోలీస్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సపోజ్ టు డూ, ఇప్పటికి ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు అంటే ఈ 2024 జూలై 1 ముందు అమల్లో ఉన్నటువంటి చట్టం ఏంటి అంటే, ఇమ్మీడియట్ గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీడీ ఎంట్రీ చేయాలి. జీడీ ఎంట్రీ చేసి నరసింహరావు అనేటువంటి వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు, పలానా నెంబర్ నుంచి ఫోన్ కాల్ చేశాడు, అతనికి పంజాగుట్ట పరిధిలో ఒక అతను పర్స్ తీసుకొని పారిపోతున్నాడంట. సో ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోండి. ది మూమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మీ ఫోన్ కాల్ తోటి సబ్సిక్వెంట్ గా మీరు జీడీ ఎంట్రీ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అసలు వాస్తవంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టం ప్రకారం అయితే ఇమ్మీడియట్ గా ఓవర్ బై ఫోన్ మీరు చెప్పగానే ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళాలి. జీడీ ఎంట్రీ జనరల్ డైరీ ఎంట్రీ ఫాలోడ్ బై ఎఫ్ఐఆర్ బికాస్ ఇట్ ఇస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. ఫాలోడ్ బై ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేషన్ షల్ స్టార్ట్. సో ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ చేయడానికి ఇమ్మీడియట్ గా అవకాశం ఉండదు కాబట్టి ఇమ్మీడియట్ గా జీడీ ఎంట్రీ చేసేసి స్పాట్ లోకి వెళ్ళిపోతారు. ఇమ్మీడియట్ గా స్పాట్ లోకి వెళ్ళి మొత్తం చూసుకుంటారు. రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసేస్తారు. ఎఫ్ఐఆర్ చేసేసి ఇమ్మీడియట్ గా మిమ్మల్ని పిలుస్తారు. ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఒక ఇన్ఫర్మేటివ్ ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ ప్రొసీజరే, కొత్తగా ఏ విధంగానూ ఇది మనకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడు ఏం చేశారు అంటే నరసింహరావు గారు ఇదే సినారియోలో ఫోన్ చేశాడు. ఏమంటే నా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నా పర్స్ పట్టుకొని పారిపోతున్నారంటే పంజాగుట్ట ఏరియాలో అని. ఓకే అని చెప్పేసి ఇమ్మీడియట్ గా జీడీ ఎంట్రీ పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా రిటర్న్ గా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, యాక్ట్ రూపంలో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, దీని మీద యాక్ట్ చేయాలా వద్దా, అసలు నీ పర్సు పోయిందన్న విషయం అక్యూజ్ ని పట్టుకోవాలా వద్దా, దీన్ని ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా, దీన్ని జీడీ ఎంట్రీ చేయాలా వద్దా అని 15 రోజుల పాటు
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డిఎస్పీ స్థాయి అధికారి వెయిట్ చేసే అధికారం ఎఫ్ఐఆర్ కట్టకుండా ఉన్నది. ఓ మై గాడ్. దే హ్యావ్ ఎవ్రీ పవర్. ఇంతకు ముందు యాక్ట్ లో దేర్ ఇస్ నో సచ్ పవర్ వెస్టెడ్ విత్ ది పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ basing upon a oral information which is given by the informant, he should act immediately because it is a cognizable case. సో ఎవడు పర్సే కాదు, ఇంకొక కొంచెం సీరియస్ అఫెన్స్ లోకి వెళ్దాం. ఎవరో మీరు వెళ్తున్నారు, మీ ముందు ఒక అతను కత్తితో పొడిచాడు, పొడిచి పారిపోతున్నాడు, మీరు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు జీడీ ఎంట్రీ చేసి ఇమ్మీడియట్ గా పరిగెత్తాలి. దే షుడ్ రష్ టు ది స్పాట్ అంటే ఇమ్మీడియట్ గా వాడు ఎక్కడున్నాడు పట్టుకోవాలి, పొడిచి పారిపోతున్న వాడిని పట్టుకోవాలి. సో పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్ మీద ఇంతకు ముందు ఉన్నది. అండ్ మోర్ ఓవర్ జీడీ ఎంట్రీ ఫాలోడ్ బై ఎఫ్ఐఆర్ వితౌట్ ఈవెన్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ చేయాలనేది ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టం. దాన్ని డిస్మాంటిల్ చేసి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన చట్టం ప్రకారం అసలు వాడు పొడిచాడా లేదా, పొడిచినవాడు ఎవడు, చనిపోయినవాడు మనిషా కాదా, అసలు వీళ్ళు ఎక్కడ పొడిచారు, ఎలా పొడిచారు, ఎన్ని అంగుళాలు పొడిచారు, 15 రోజుల వరకు వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయకుండా ప్రాథమికమైన విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసే అధికారాన్ని ఈ కొత్త చట్టం ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇది మనకు ఉపయోగమా లేకపోతే? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ 15 రోజుల తర్వాత కూడా ఇంకా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అసలు పదవే తప్పు అయిపోద్దాం. అప్పుడు 15 రోజుల లోపు పోలీస్ ఆఫీసర్లు చేయాల్సినవన్నీ మేనేజ్ చేసేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్, లేకపోతే మీరు ఒక పెద్ద కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్, 15 రోజుల వరకు ఎఫ్ఐఆర్ కట్టారు సార్. ఇమ్మీడియట్ గా వాళ్ళు వెళ్ళిపోయి అవతల వాళ్ళతో మాట్లాడుకొని ప్రాథమిక విచారణ చేసిన తర్వాత నో మా విచారణలో ఇతను తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి వీ డోంట్ వాంట్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్, ఇట్ ఇస్ అ ఫాల్స్ కేస్ అంటాడు. వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ యువర్ కేస్ విల్ బి రిఫర్డ్ యాజ్ అ ఫాల్స్. సో దేర్ఫోర్ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ 15 రోజుల పాటు కట్టకుండా నిలుగురించే అవకాశం ఈ కొత్త చట్టంలో రావటం సిటిజన్స్ కి పెద్ద హడిల్. బికాస్ పోలీస్ ఆఫీసర్ నవ్ యు బికమ్ అ హీరో. చట్టం పరిధిలో నుంచి పొలిటికల్ హెరాస్మెంట్ లో ఇంకేదో హెరాస్మెంట్ లో ఎక్కువ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఇది అధికారంలో. ఇప్పుడు జరుగుతుంది ఏంది నరసింహరావు గారు, ఇప్పుడు ఒక అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసులో జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సాక్షో నిందితుడో తెలీదు. సో నన్ను వితౌట్ సమను, వితౌట్ నా పేరు లేకుండా ఎఫ్ఐఆర్ లో క్రైమ్ రికార్డ్స్ ఎక్కడ లేకుండా ఓన్లీ మియర్ సస్పిషన్ తోటి నన్ను తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో 24 గంటలు కూర్చోబెట్టచ్చు, 23 గంటల 59 నిమిషాలు కూర్చోబెట్టచ్చు. ఎవరైనా వెళ్ళి లాయర్లు అడిగితే మాకు 24 గంటలు కూర్చోబెట్టే అధికారం ఉంది, 24 గంటల తర్వాత మీరు అడగండి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని, 24 గంటల తర్వాత వదిలేయచ్చు నన్ను. ఈ పోలీస్ ఆఫీసర్ ఈ పవర్ తోటే చెలరేగిపోతున్నాడు దేశం అంతా. అలాంటిది నువ్వు 15 రోజులు ఎఫ్ఐఆర్ కట్టకుండా నీకు అవకాశం ఇచ్చింది అంటే చట్టం, రేపొద్దున నువ్వు అసలు దేశంలో ఏ ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు. 15 రోజులు ప్రాథమిక విచారణ చేసుకుంటాడు, ఇదంతా ఎఫ్ఐఆర్ లేదు అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఇంకొక మాట చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పేసి 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే స్పాట్ లో ఎఫ్ఐఆర్ కట్టాలి యాజ్ పర్ ది యాక్ట్. సో సుప్రీంకోర్టు ఏం చేసింది ఒక జడ్జిమెంట్ లో, నో ఎస్సీ ఎస్టీ కేసులో హెరాస్మెంట్లు అవుతున్నాయి కాబట్టి ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ రాగానే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు 15 రోజుల పాటు ప్రాథమిక విచారణ చేసిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు కట్టండి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని అన్ని ఎఫ్ఐఆర్లు కట్టకుండా మీరు వెళ్ళి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇవ్వగానే 15 రోజుల పాటు హోల్డ్ చేశారు. నార్త్ లో నాకు తెలిసి 18 మంది కాల్పుల్లో చచ్చిపోయినారు దీని మీద యాజిటేషన్ చేసి. దేశవ్యాప్తంగా 2018లో దేశవ్యాప్తంగా మారణ హోమాలు జరిగినాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం అయిపోతుంది, మేము ఎఫ్ఐఆర్లు ఇస్తే తీసుకోవటం లేదు అని దేశవ్యాప్తంగా మారణ హోమాలు జరిగిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది దీని మీద 2019లో. ఏమని? సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, ఇలా చెప్పటం తప్పు, నో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ఎవరైతే ఎఫ్ఐఆర్లు ఇస్తారో ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయండి అని 2019లో సుప్రీంకోర్టు చట్టాన్ని కాదని ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం చట్టం పృథ్వీరాజ్ చౌహాన్ అనే కేసులో మళ్ళీ ఛాలెంజ్ చేయబడింది. అప్పుడు మళ్ళీ త్రిపుల్ బెంచ్ జడ్జిమెంట్ చెప్పింది కాదు పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు, ఎస్సీ ఎస్టీ అనేది చాలా సీరియస్ అఫెన్స్, స్టాటిస్టికల్ రిపోర్ట్ చూస్తే ఎప్పటికీ కూడా కొన్ని వేల కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అవుతున్నాయి. సో ఇంతకు ముందు మా బ్రదర్స్ చెప్పినటువంటి జడ్జిమెంట్ తప్పు, 15 రోజుల్లో ఆగాలి అనే జడ్జిమెంట్ వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇప్పుడు రిప్లికేషన్స్ ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ కరెక్టే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం తర్వాత మారణ హోమాలు ఆగినాయి. సిమిలర్ అమెండ్మెంట్ ఇప్పుడు భారతదేశంలో తీసుకొచ్చిన కారణంగా
నాకు తెలిసి మీరు ఏ బిగ్ విగ్ మీద, ఏ పొలిటికల్ బిగ్ విగ్ మీద, ఏ హాస్పిటల్స్ మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో పొలిటికల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే మజిల్ పవర్ మనీ పవర్ ఉన్న వాడి మీద మీరు ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్ అవ్వదు. ఓకే ఓకే. సో దిస్ ఈస్ వెరీ 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 బిగ్ హర్డిల్ న్యూ అమెండ్మెంట్ లో. సో మనకి 24 గంటలు దాటిన తర్వాత కూడా ప్రొడ్యూస్ అయిపోతే హేబియస్ కార్పస్ వేసేవాళ్ళు, లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నాట్ టు అరెస్ట్ అనో లేకపోతే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం ఉండేది. ఇప్పుడు పాసిబిలిటీ లేదు. పాయింట్ నెంబర్ 1. నాకు ఇంకోటి చెప్పండి, ఇది కామన్గా అందరికీ అర్థమవుతుంది కదా 15 రోజులు సమయం ఇవ్వడం అనేది నష్టం చేస్తుంది అని. బట్ కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించి ఈ సెక్షన్ పెట్టి ఉంటుంది? వాళ్ళకు కూడా పాయింట్ ఆఫ్ థాట్ ఏదో ఉంటుందిగా. నాకు తెలిసి నరసింహరావు గారు ఈ కొత్త చట్టాల్లో పౌరుల ప్రాథమిక హక్కులకి పూర్తిగా గాలి కొదిలేసి పోలీస్ ఆఫీసర్స్ ని హీరో చేసింది. నెంబర్ 1, పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు దేర్ షుడ్ బి ఏ చెక్ పాయింట్ బై ది జుడిషియరీ ఎవ్రీ ఆస్పెక్ట్ లో. ఎందుకంటే జుడిషియరీ చెక్ పాయింట్ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ చెలరేగిపోతారు వాళ్ళకున్న అన్ఫెటెడ్ పవర్ తోటి. అందుకోసమనే మన చట్టాలు ఎప్పుడు కూడా నిందితులకి, కాన్స్టిట్యూషన్ కూడా నిందితులకి రిఫర్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్, రిఫర్మేటివ్ థియరీలో మన చట్టాలన్నీ తయారు చేయబడతాయి. రిఫర్మేటివ్ థియరీ అంటే మనిషిలో పరివర్తన తీసుకురావాలి. పనిష్మెంట్ ఈజ్ నాట్ అవర్ మోటివ్. భారతీయ సంస్కృతిలో రిఫర్మేటివ్ థియరీ తోటి చట్టాలన్నీ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుంది. సెక్షన్ 41A అనేది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 41 అనేది ఒరిజినల్ సెక్షన్, 41A అనేది అమెండ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్. ఈ 41A అమెండ్మెంట్ ఏం చెప్తుంది? మనం అంటాం సెక్షన్ 41A నోటీస్, 41A నోటీస్ అంటాం. 41A అమెండ్మెంట్ ఏం చెప్తుంది? 7 years బిలో అఫెన్సెస్ ఉన్న ప్రతి కేసులో కూడా పోలీస్ ఆఫీసర్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పింది. స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఏమైపోయింది? దీని కారణంగా ఏమైపోయింది? ఇప్పుడు ఒక వరకట్నం కేసులో 4-5 నిందితులు ఉన్నారనుకో, ప్రతి పోలీస్ స్టేషన్ లో A1 కి బెయిల్ అంటే 50,000, A2 కి 35,000, A3 కి 30,000, A4 ఇంకెంతమంది ఉంటే అంతమందికి ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టారు పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు మీరు ఎవరైనా సరే మన బంధువులు ఏదైనా కేసుకి వెళ్తే మినిమం 498 కేసులో 2-3 ఉంటే ₹1,00,000 పోలీస్ ఆఫీసర్ కట్టాలి. అదే ఇంతకు ముందు కోర్టుకు వెళితే కోర్టులో 20,000కో 10,000కో లాయర్లు వేసేవాళ్ళు, బెయిల్ తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మాకు పవర్ వచ్చేసింది, మీరు ₹1,00,000 ఇస్తే బెయిల్ ఇస్తానంటారు. అదే ఫారెన్ క్లయింట్, ఎన్ఆర్ఐ క్లయింట్ అయితే ఇంకా 5 లక్షలు. నాకు తెలిసి 1,50,00,000 తీసుకున్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఒక 498 కేసులో. స్టేషన్ బెయిల్ కోసం 1,50,00,000 తీసుకున్న CISIలు ఉన్నారు నాకు తెలిసి. అంటే ప్రతి కేసులో కూడా ఆప్షన్ పెట్టి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఈ పవర్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇవ్వడం కారణంగా కదా ఈ రోజు పోలీస్ ఆఫీసర్లు హీరోలు అయిపోయినారు. ఇప్పుడు ఈ రోజు తీసుకొచ్చినటువంటి కొత్త ఎఫ్ఐఆర్ సిస్టమ్ వల్ల రేపొద్దున ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళు 15 రోజులు మాకు అవకాశం ఉంది, 15 రోజుల తర్వాత వి విల్ సీ అంటారు. అప్పుడు బాధితుడు ఎక్కడికి వెళ్తాడు? కోర్టుకి వెళ్ళినా కోర్టు ఏం చెప్తుంది? పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఎంపవర్డ్ టు కండక్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. మీరు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా హౌ కెన్ బి ఆర్డర్డ్ పోలీస్ ఆఫీసర్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అంటుంది. సో ఇది ఇంత రిప్లికేషన్స్ ఆలోచించకుండా చట్టం తయారు చేస్తే రేపొద్దున ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ కి అధికారం ఇచ్చినట్టే కదా. పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినట్టే కదా. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వాళ్ళు ఇంకా పోలీసులతో ఏం కావాలంటే అది చేయించుకోవడానికి సంబంధించి లీగల్ గా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు, పవర్ ఇచ్చినట్టు అయిపోయింది. నేను ఇంకొక కాన్సెప్ట్ కి వస్తాను నరసింహరావు గారు, ఇంకొక కాన్సెప్ట్ కి వస్తాను. ఇప్పుడు ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అర్థం కావటం కోసం మనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం, ఇదేం పెద్ద విషయం ఏం కాదు, ఎగ్జాంపుల్ కాబట్టి. నరసింహరావు గారు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహరావు గారు ఒక తప్పు చేశారు. అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలనుకుంటారు. పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి అంటే ఫస్ట్ 15 రోజులు రిమాండ్ పీరియడ్ లోనే పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. 16వ రోజు కూడా మీరు పోలీస్ కస్టడీకి అడగడానికి సహజంగా మా దగ్గర మమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేసి మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అక్యూజ్డ్ బెయిల్ వేయగానే రిమాండ్ రోజే బెయిల్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 379 అనుకుందాం, థెఫ్ట్ కేసే అనుకుందాం, పెద్ద కేసులు వద్దు. థెఫ్ట్ కేసు వేయగానే బెయిల్ వేయగానే బెయిల్ పిటిషన్ ఇవ్వగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు, సార్ పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తున్నాము, మీరు ఇప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే పోలీస్ కస్టడీ పిటిషన్ ఇబ్బంది అవుతుంది, సో రేపు పొద్దున నేను ఫైల్ చేస్తాను సార్ అంటాడు. సరేనండి, చెక్ అండ్ పుట్టప్ అంటాము,
బెయిల్ అప్లికేషన్స్ ఏపీపీకి నోటీస్ ఇస్తాం. బెయిల్ అప్లికేషన్ తో సైమల్టేనియస్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తాడు. సో పోలీస్ కస్టడీ పిటిషన్ ఇన్వాల్యుబుల్ గా యాక్సెప్ట్ చేయాల్సిందే కోర్టు. దెర్ ఇస్ నో ఆప్షన్. అయితే వాళ్ళు 10 రోజులు అడుగుతారు పోలీస్ కస్టడీ. బేసింగ్ ఆన్ కేసు యొక్క ఫ్యాక్ట్స్ బట్టి 2 రోజులు 3 రోజులు ఆ లెడెడ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యాజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ 2 రోజులు 3 రోజులు యాక్సెప్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మేము బెయిల్ అప్లికేషన్ వింటాం నార్మల్ గా. ఎందుకంటే వి మస్ట్ గివ్ అన్ ఆపర్చునిటీ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆల్సో ఈక్వల్లీ. అక్యూజ్డ్ కి ఎంత రైట్స్ ఉంటుందో ప్రాసిక్యూషన్ కూడా అంతే రైట్ ఉంటుంది కాబట్టి. సో పోలీస్ కస్టడీ పిటిషన్ ఫస్ట్ 15 రోజుల్లోపే వేయాల్సిన కారణంగా సో అక్యూజ్డ్ బెయిల్ అప్లికేషన్ కానీ పోలీస్ కస్టడీ పిటిషన్ కానీ ఫస్ట్ 15 days లో అయిపోతుంది. సో 16వ రోజున మళ్ళీ బెయిల్ అప్లికేషన్ వేసుకుంటాడు. ఒకవేళ ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయితే ఇన్ వ్యూ ఆఫ్ పెండింగ్ పోలీస్ కస్టడీ పిటిషన్ ది అక్యూజ్డ్ బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ అని చెప్పి రాస్తాం సహజంగా. సెకండ్ బెయిల్ అప్లికేషన్ 15 రోజుల తర్వాత ఉంటే సెకండ్ బెయిల్ అప్లికేషన్ లో పోలీస్ కస్టడీ అవకాశం ఉన్నది కాబట్టి బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ అంటాం బేసింగ్ ఆన్ కేస్ ఫ్యాక్ట్స్ బట్టి ఆ సర్కమ్స్టెన్సెస్ బట్టి. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ పోలీస్ కస్టడీ పిటిషన్ 40 నుంచి 60 రోజుల్లో వరకు కూడా అడిగే అవకాశం పోలీస్ ఆఫీసర్కి ఇచ్చారు. అంటే మీకు బెయిల్ రాకుండా, నరసింహరావుకి బెయిల్ రాకుండా మిమ్మల్ని 60 రోజుల పాటు కేవలం పోలీస్ కస్టడీ పిటిషన్ కి అడుగుతున్నామని ఆపొచ్చు పోలీస్ ఆఫీసర్. దిస్ ఈస్ వెరీ 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 బిగ్ హర్డిల్ ఇన్ న్యూ అమెండ్మెంట్. కానీ కేసులు పెరిగిపోతున్నాయి, తక్కువ టైంలోనే కేసుల్ని క్లియర్ చేయడం కోసం తీసుకొస్తున్న యాక్ట్ గా దీన్ని చెప్తున్నారు కదా. 6 నెలల్లోపు ఏదో టైం బాండ్ పెట్టి క్లియర్ చేయడం కోసం అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా సార్. సిఆర్పిసి సెక్షన్ 309 ప్రకారం 1973లో రాసుకున్న సెక్షన్ 309 ప్రకారం మీరు ఒకసారి ఆ ప్రొవిజన్ చదవండి. 1973లో రాసుకున్న 73 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాత ఎనాక్ట్మెంట్ ప్రకారం 309 సెక్షన్ 309 సెక్షన్ 309 ప్రకారం ట్రయల్ షాల్ బి కండక్టెడ్ ఆన్ డే టు డే బేసిస్. ట్రయల్ షాల్ బి కండక్టెడ్ ఆన్ డే, నాట్ ఈవెన్ ఎ సింగిల్ అడ్జర్న్మెంట్ ది జడ్జ్ షాల్ నాట్ గివెన్ బికాస్ ది జడ్జ్ షుడ్ రికార్డ్ రీజన్స్ బియాండ్ 1 day కంటే ఎందుకు వేస్తున్నాము అంటే. అంటే అర్థం ఏంటి, మీకు పాత ఎనాక్ట్మెంట్ లోనే డే టు డే ట్రయల్ చేయాలని ఉంది. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఏమీ లేదు ఇక్కడ. అయితే ఎక్స్పీడియట్ డిస్పోజల్ జరగాలి, కొత్తగా కేసెస్ బాగా రన్ అవ్వాలి, ఎక్స్పీడియట్ డిస్పోజల్ జరగాలి అంటే వాట్ యు ఆర్ సపోజ్ టు గవర్నమెంట్ డూ? ది గవర్నమెంట్ ఈస్ సపోజ్ టు ఇంక్రీజ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ స్ట్రెంగ్త్. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఎక్కువగా రిక్రూట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ 6-7 కోర్టులకు ఇన్ఛార్జ్ గా ఉంటాడు. ఈయన ఒక రోజేమో విజయవాడ వస్తే 2 రోజులేమో మంగళగిరి వెళ్తే ఇంకో రోజేమో నర్సాపేట వెళ్తాడు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేదు, జడ్జెస్ స్ట్రెంగ్త్ లేదు. ఒక 2,000-3,000 రూపాయలు 2,000 కేసులు 3,000 క్రిమినల్ కోర్టులు ఉన్న ఒక దానికి ఒక కానిస్టేబుల్ ఇస్తారు లింగలింగం అంటూ. ఆ సమన్సే సర్వ్ చేయాలా, విట్నెస్లని తీసుకురావాలా, ఒకరోజు విట్నెస్లు తెస్తే ఒకరోజు సమన్స్ సర్వ్ చేయాలా, మళ్ళీ ఎవరో ప్రోటోకాల్ ఇస్తే ప్రోటోకాల్ కి పరిగెత్తాలి. సో పోలీస్ ఆఫీసర్స్ ప్రాపర్ గా సపోర్ట్ చేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండదు, జ్యుడిషియరీ స్టాఫ్ ప్రాపర్ గా ఉండరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సఫిషియెంట్ గా ఉండరు, కోర్టుల్లో ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇవన్నీ లేకుండా ఏ విధంగా స్పీడీ డిస్పోజల్ వస్తుంది? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం పైన దృష్టి పెట్టాలి మేజర్ గా. అసలు స్పీడీ డిస్పోజల్ ఇప్పటికి ఉన్న 4 కోట్ల కేసెస్ డిస్పోజల్ చేసుకుంటూ వెళితే కొత్త కేసులు రాకపోతే 2053వ సంవత్సరం పడుతుంది. ఈ రోజు నుంచి కొత్త కేసు లేకుండా ఈ ఉన్న కేసులనే డిస్పోజ్ చేసుకుంటూ వెళ్తే ఈ స్ట్రెంగ్త్ తోటి 2053వ సంవత్సరం పడుతుంది. 25 ఏళ్ళు. మరి మళ్ళీ ఈ కొత్త కేసులు ఎప్పుడు రావాలి? ఈ కొత్త కేసులు ఎప్పుడు కావాలి? సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద చేయకుండా, అసలు స్పీడీ ఎక్స్పోజల్ ప్రాసెస్ మీద చేయకుండా ఈ విధమైన కొత్త చట్టాలు తీసుకొచ్చినందువల్ల నాకు తెలిసి ఇప్పుడు దీంట్లో ఏం చేశారు, టైం లైన్ పెట్టారు అనుకుందాం. టైం లైన్ ఎప్పుడు ఉంది, కొత్తది కాదు, ఎప్పుడు ఉందే. టైం లైన్ కొత్తగా ఉన్నదేం కాదు, ఇంకా చాలా స్ట్రింజెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి టైం లైన్ కి సంబంధించి. చెక్ బౌన్స్ కేసు 6 నెలల్లో క్లోజ్ చేయాలి, ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు. డివిసి కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, ఎంసీ కేసెస్, చిన్నపిల్లల కేసెస్, పోక్సో కేసెస్, ఆడపిల్లల కేసెస్, ఎస్సీ ఎస్టీ కేసెస్ 2 నెలల్లో క్లోజ్ అవ్వాలి. 2 నెలల్లో క్లోజ్ అవ్వాలి ఎస్సీ ఎస్టీ కేసు.
ఒక్క కేసు క్లోజ్ అవ్వదు. ఎక్స్పీడియటెడ్ డిస్పోజల్ కి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, పోక్సో యాక్ట్ లో ఉంది, SC/ST యాక్ట్ లో ఉంది, DVC యాక్ట్ లో ఉంది, NI యాక్ట్ లో ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ కేసెస్ లో ఉంది, వాట్ నాట్. అన్ని కేసెస్ లో కూడా ఎక్స్పీడియట్ డిస్పోజల్ టైం లేనుంది, 6 months 4 months 3 months అని ఉంది. బట్ నో బడీ ఈస్ ఫాలోయింగ్. జడ్జెస్ ఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసులో 6 నెలల్లో క్లోజ్ చేయమంది. 3 సంవత్సరాలైనా ఒక అయ్యే అప్లికేషన్ డిస్పోజ్ కాల. సో దేర్ ఫోర్ నేనేమంటానంటే ఈ క్రిమినల్ చట్టాలు అనేవి ఇప్పుడు నేనైతే ప్రాథమికంగా అంటే ఇంకా నేను ప్రీమెచ్యూర్ కామెంట్ చేయటం, నేను ఈ ప్రీమెచ్యూర్ కామెంట్ చేయడానికి కాదు, కానీ అసలు ప్రాథమికంగా చూస్తేనే అసలు ఏ విధమైనటువంటి ఎక్స్పీడియట్ డిస్పోజల్ కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్ కి రిఫార్మేటివ్ థియరీని రిప్రజెంట్ చేస్తూ ఇంకా నేరాలు తగ్గించే విధంగా వాళ్ళకి ఇంకా ఏదైనా కాంపన్సేషన్, విక్టిమ్ కాంపన్సేషన్ పెంచే విధంగా ఒక తప్పు చేసిన వాడిని రిఫార్మేటివ్ థియరీలోకి పంపించి సోషల్ పనిష్మెంట్ ఇచ్చి తనలో మార్పు తీసుకొచ్చే చట్టాలు ఏమైనా రాగలిగితే బాగుంటుందని కొన్ని సెక్షన్స్ లో ఉన్నాయి. అంటే సోషల్ రెస్పాన్స్, బయటకు వచ్చి సమాజ సేవ చేయడమే ఒక శిక్ష అనేది కొన్ని సెక్షన్స్ పెట్టినట్టున్నారు. సరే, ఇప్పుడు ఈ పాత కేసులు ఉన్నాయి కదా, ఇప్పటికే ఉన్న పాత కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులన్నీ పాత IPC ప్రకారమే వెళ్తాయా, మళ్ళీ కొత్త ఏమైనా దానికి వర్తిస్తుందా, ఎట్లా అది? అంటే 2024 జూలై 1 వరకు జరిగిన అఫెన్సెస్ అన్నిట్లో కూడా పాత ప్రొసీజర్ ప్రకారమే కేసెస్ ట్రయల్ రన్ అవుతుంది. 2024 ముందుకున్న కేసెస్ వరకు. ఇప్పుడు 2024 జూలై ముందున FIR రిజిస్టర్ అయ్యి ఉంటాయి చాలా కేసెస్, అవన్నీ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటాయి. చాలా కేసెస్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే జనవరి 2024 జనవరిలో మీ ఇంట్లో దొంగలు పడి ఒక 100 తులాల బంగారం తీసుకెళ్ళిపోయింది, FIR రిజిస్టర్ అయింది. జూన్ వరకు దొంగ దొరకలా, జూలై వరకు దొంగ దొరకలా, జూలై 10వ తారీఖున దొంగ దొరికాడు, బంగారం రికవర్ అయింది. సో జూలై 10వ తారీఖున ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు వాళ్ళు. జూలై 10వ తారీఖున ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. జనవరి 1వ తారీఖున దొంగతనం జరిగింది. అంటే దొంగతనం జరిగింది, FIR రిజిస్టర్ అయిందేమో పాత చట్టం ప్రకారం, మీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందేమో కొత్త చట్టం అమలు పరిచింది. సో ఇలాంటి కేసెస్ లో కొత్త చట్టం ప్రకారమే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. సో కొత్త చట్టం ప్రకారమే ట్రయల్ రన్ అవుతుంది. జూన్ 1 కంటే ముందు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులన్నీ పాత చట్టం ప్రకారం నడుస్తాయి. జూలై 1 కంటే ముందు. ఇప్పుడు జూలై 1 తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులు అన్నింటిలో కూడా కొత్త చట్టం వర్తిస్తుంది. దో క్రైమ్స్ పర్టైన్ టు 2024 ప్రీ జూలై. మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, పర్టికులర్గా ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలపైన కావచ్చు, కొంతమంది మీలాంటి వాళ్ళపైన కావచ్చు, సోషల్ యాక్టివిస్టులపైన, జర్నలిస్టులపైన కూడా రాజద్రోహం కేసులు పెట్టడం చూస్తున్నాం. గడిచిన 5 ఏళ్ళలో దాదాపు దేశవ్యాప్తంగా 3000కు పైగా రాజద్రోహం కేసులు పెట్టినట్టుగా ఇక్కడ చదివా నేను. సో ఈ రాజద్రోహం కేసులకు సంబంధించి 120B నాది 124 సెడిషన్ 124A సెడిషన్. సో అప్పుడు రాజరేఖం లేనప్పుడు రాజద్రోహం ఏంటి, ఆ సెక్షన్ తీసేయాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీంట్లో ఏమన్నా ఇచ్చారా సార్, దానికి ఏమన్నా చూసారా, మీకు ఏమైనా ఐడియా ఉందా? నో రాజద్రోహాన్ని తీసి దేశద్రోహాన్ని పెట్టారు. చట్టం యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. రాజ అనే పదం తీసేసి దేశద్రోహం. సో ఈ దేశద్రోహంలో ఫేక్ కరెన్సీని కొంచెం డెఫినేషన్ ఎలాబరేట్ చేశారు. పనిష్మెంట్ రిమైన్స్ సేమ్. రాజద్రోహం అనే పదాన్ని తీసేసి అంతకంటే కఠినమైనటువంటి శిక్షని రాజద్రోహం ఇంకా డెఫినేషన్ ఎలాబరేట్ చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు ఫేక్ కాయిన్స్ ని ఎక్స్చేంజ్ చేసిన, లేకపోతే ఏదైనా ఇతర దేశాలకు అమ్మాయిల్ని అమ్మాలని, లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన, ఇలాంటివి చేస్తే అవి కూడా దేశద్రోహం కిందకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇంతకు ముందు మీరు మీ మీద సెడిషన్ పెట్టాలి అంటే సుప్రీంకోర్టు రాజద్రోహం రాజులే లేనప్పుడు రాజరికంలో పెట్టిన చట్టం ఏంటని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, దాన్ని స్ట్రక్ డౌన్ కూడా చేసింది. కానీ ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో ఏది మాట్లాడినా వాళ్ళు ఇది దేశానికి ద్రోహం అనుకుంటే దేశద్రోహం కేసు అయిపోతుంది.
సో పనిష్మెంట్ ఇస్ రిమైన్ సేమ్. ఆ చట్టం ఏ విధంగానూ పక్కకి వెళ్ళిపోలేదు, ఇంకా డెఫినేషన్ ఎలాబరేట్ చేశారు. సో మనం ప్రశ్నించినా ఇంకోటి చేసినా దేశద్రోహం కేసు పెట్టే అవకాశం కొత్త చట్టాలు. రాజకీయ పార్టీలని, అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఇది. వాళ్ళ స్వేచ్ఛగా అంతే కేసులు పెట్టొచ్చు. రాజకీయ పార్టీ లేదు. మీరు ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేసులు పెడుతున్నట్టుగా ఎవరు ఏమి స్లోగన్ ఇచ్చినా, అగ్నెస్ట్ గవర్నమెంట్ స్లోగన్ ఇచ్చినా మీరు దేశద్రోహం కిందకే వస్తుంది. సో అక్కడ రిలాక్సేషన్ ఏం దొరకలేదు. సో ఫెమా కేసులకు సంబంధించి ఏంటి, అదేమన్నా కొత్తగా చూడొచ్చా? ఫెమా ఈడీకి సంబంధించిన కేసెస్ పైన సార్ ఐఎమ్ సారీ, ఫెమా కేసెస్, ఫెమా ఈడీకి సంబంధించిన కేసెస్ సార్. ఫెమా కేసెస్ మీన్స్ ఫెమా కేసెస్ ఉంటాయి కదా, ఈ ల్యాండ్ మనీ లాండరింగ్ సంబంధించిన కేసెస్, వీటికి సంబంధించిన సెక్షన్స్ లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అంటే మనీ లాండరింగ్ కి సంబంధించి అది సపరేట్ ఎనాక్ట్మెంట్ కదా. మనీ లాండరింగ్ కి సంబంధించి దీనికి సంబంధించినంత వరకు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏ విధంగా దీన్ని ఒక కేసు విచారణ జరగాలి. ఇప్పుడు ఇంతకు ముందు అంటే నేను అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి అంటే కొన్ని ప్రాసెస్ ని ఫ్లెక్సిబుల్ చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు అక్యూజ్డ్ సమన్స్ వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్లేవాలి, లేదంటే రిజిస్టర్ పోస్ట్ లో చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈమెయిల్ ద్వారా ఇవ్వచ్చు, వాట్సాప్ ద్వారా ఇవ్వచ్చు. దే రికగ్నైజ్డ్ ఈ ఆస్పెక్ట్స్. నెంబర్ 2 కొంత ఫ్లెక్సిబుల్ గా జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఏ ప్రొసీజర్ అయినా సరే వీడియోగ్రాఫ్, ఆడియోగ్రాఫ్ చేయాలి అనేది మ్యాండేట్ లేదు పోలీస్ ఆఫీసర్లకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోస్ట్ మార్టం జరుగుతుంది, దాన్ని వీడియో ఫర్ ఎగ్జాంపుల్ పంచనామా అంటారు. ఎలా ఉంటుందంటే ఒక దొంగతనం కేసులో మీ ఇంట్లో వస్తువులు పోయినాయి, ఆ ఇంట్లో వస్తువులు ఎక్కడో దొరుకుతాయి. ఇంట్లో వస్తువులు ఎక్కడో దొరికినప్పుడు ఆ అక్యూజ్డ్ పొజిషన్ లో దొరికినప్పుడు ఇంతకు ముందు ఒక రెవెన్యూ పీపుల్ ని తీసుకుని వెళ్ళి పంచనామా రాయించి పంచనామా ఇక్కడ పెడతారు. ఈ పంచనామా రేపొద్దున ఎంఆర్ఓ గారు లేకపోతే ఎవరో విఆర్ఓనో వచ్చి అబ్బే మేము వెళ్ళలేదండి, మాకు సంబంధం లేదని చెబుతారు. సో అందువల్ల 90% ఎక్విటల్స్ వచ్చేస్తాయి ఇలాంటి కేసెస్ లో. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ పంచనామా ప్రొసీడింగ్స్, అక్యూజ్డ్ దగ్గర మెటీరియల్ దొరికిన పంచనామా ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా వీడియోగ్రాఫ్ చేయమని చెప్పారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే రేపొద్దు కొంచెం కన్విక్షన్ రేట్ పెరిగే అవకాశం ఉంది, ప్రొసీడింగ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండే అవకాశం ఉంది. సో సమన్స్ ప్రాసెస్ కొంత ఫ్లెక్సిబిలిటీ అయింది, ఫ్లెక్సిబుల్ గా సమన్స్ పంపించే అవకాశం ఉంది. సో ఈ విధమైనటువంటి ప్రొసీజర్ చేయటం వల్ల పోలీస్ ఆఫీసర్లు కూడా కొంత రెస్పాన్సిబుల్ గా ఉంటారు. అంటే దొంగ కేసులు పెట్టకుండా, ఎందుకంటే 100 కేసుల్లో వాళ్ళు దొంగలు పట్టుకోరు, 100 కేసుల్లో వాళ్ళు రికవరీ చేయరు. ఇవన్నీ కూడా మ్యానిపులేటెడ్ ప్రొసీడింగ్స్ తోటి వాళ్ళు రెవెన్యూ పీపుల్ పట్టుకొని మానిటర్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి అంటే దీనికి ఒక లీగాలిటీ వస్తుంది. ఇది కొంత మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు చూడాలి. ఇంకొకటి సెక్షన్స్ కాకుండా క్లాజ్లు అని పిలుస్తున్నారంటే ఇప్పుడు ఇదేంటి భారత న్యాయ సంహిత క్లాజ్ 1, క్లాజ్ 2 అలా చెప్తున్నట్టున్నారు. దేశవ్యాప్తంగా మీడియాలోను, సోషల్ యాక్టివిస్టుల్లోనూ, జర్నలిస్టుల్లోనూ ఉన్న టెన్షన్, కాస్త ఆందోళన ఏంటంటే 195 అని ఒక క్లాజ్ ఏదో తీసుకొచ్చారంట. సో ఇది ఒక సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనే దానిపైన వాళ్ళపైన కేసులు పెట్టడానికి సంబంధించిన అవకాశాన్ని కల్పిస్తూ 195 అనే క్లాజ్ ఏదో తీసుకొచ్చారంట. దానికి సంబంధించి ఏమైనా మీ నోటీస్కి వచ్చిందా? ఏమైనా కొంచెం చెప్పగలరా? 195 ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్ లో 195 సార్. నాకు తెలిసినంత వరకు అలాంటి సెక్షన్ వీళ్ళకి ఇబ్బందికరంగా మారేటువంటి సెక్షన్ అయితే మాత్రం టు కంట్రోల్ ద సోషల్ మీడియా, ఆ సెక్షన్ తీసుకొచ్చారనేది విన్నా. నేషనల్ వైజ్ కూడా దానిపైన బాగా చర్చ జరుగుతోంది. అసల్టింగ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్, అసల్టింగ్ ఆర్ పబ్లిక్ సర్వెంట్, గివింగ్ ఆర్ ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, గివింగ్ ఆర్ ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ into procedure conviction. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే నరసింహరావు గారు, అఫెన్స్ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా బికాస్ ఐ డి నాట్ గో త్రూ ది ప్రొవిజన్. సో నేను దానికి నెక్స్ట్ సెషన్ లో ఆన్సర్ చేస్తాను. వీటిల్లోనే నాకు కనిపించినటువంటి ఇంకొక లాక్యునా ఏంటి అంటే
మీకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. తర్వాత గ్రాఫిక్స్ కూడా చాలా చాలా సొఫిస్టికేటెడ్ గ్రాఫిక్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు అక్కడే కూర్చొని నాతో తెలుగులో ప్రశ్న అడుగుతున్నారు. మీరు అదే ప్రశ్న మీరే అడుగుతున్నట్టు ఇంగ్లీష్ లో అడగగలరు, హిందీలో అడగగలరు, మరాఠీలో అడగగలరు. నరసింహరావు గారి స్ట్రక్చర్ అదే. మీ ఫేస్ మొత్తాన్ని మార్చి అక్కడ మహేష్ బాబుని పెట్టగలరు. అసలు ఎవడు కనుక్కోలేదు. ఆన్సర్ చెప్పేది మనిషిని మార్చగలరు. సో సేమ్ ఈవెన్ ఫోటోలో నుంచే మాట్లాడేటువంటి టెక్నాలజీ తీసేటువంటి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ ఎవిడెన్స్ మొత్తాన్ని, అంటే ఇంతకు ముందు ఏం జరిగేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకోలేదు, కానీ పెళ్లి చేసుకున్నాం అనేటువంటి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లి కోర్టులో పడేశారు. లేకపోతే ఒక వీడియో తీసుకుని వెళ్ళి కోర్టులో పడేశారు. కోర్టులో పడేస్తే సార్ ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను, ఇదిగో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నట్టు అదిగో వీడియోగ్రాఫ్ కూడా ఉంది చూడండి, ఫొటోస్ ఉన్నాయి చూడండి అని. అయినా అవన్నీ ఏం కుదరవు. ఫొటోస్ వీడియోస్ అనేవి ఎవిడెన్స్ కాదు. నువ్వు మ్యారేజ్ చేసుకున్నట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే వ్యాలిడ్. ఒకవేళ నువ్వు హిందూ మ్యారేజ్ చేసుకుంటే ఏదైనా హిందూ టెంపుల్లోకి వెళ్ళి రిసిప్ట్ తీసుకొస్తే వ్యాలిడ్. లేదా నువ్వు హిందూ మ్యారేజ్ చేసుకున్నానండి, నేను ఇంట్లో సమక్షంలో పెళ్లి చేసుకున్నాను అంటే సప్తపది చేస్తున్నట్టు నీకు పెళ్లి చేసినటువంటి వ్యక్తులు వచ్చి సాక్ష్యం చెప్తేనే వ్యాలిడ్. నీ ఫొటోస్ వీడియోస్ అవి ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయమని చెప్పేవాళ్ళు. అలా ఏ కేసులో అయినా సరే డాక్యుమెంట్ అంటే ప్రైమరీ డాక్యుమెంట్, ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్ అంటారు. ప్రైమరీ ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్స్, గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. సెకండరీ ఎవిడెన్స్ అంటే దానికి జిరాక్స్ కాపీలుగా వచ్చాయి, ట్రూ కాపీలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే వీడియోగ్రాఫ్స్, ఆడియోగ్రాఫ్స్ అన్ని కూడా ప్రైమరీ ఎవిడెన్స్ కేటగిరీలోకి తీసుకొచ్చేసారు. సో ఇప్పుడు కోర్టు కెనాట్ డినై ఇట్. ఇప్పుడు మీరు అడ్వాన్స్ టెక్నాలజీ జరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో మీరు సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రతి మిక్సింగ్ కి, ప్రతి యదవ పనికి తీసుకొచ్చి కోర్టులో ప్రైమరీ డాక్యుమెంట్ కింద, ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకొస్తే రేపొద్దున అది కరెక్టా కాదా, అది అసలు ప్రాపర్ గా వచ్చిందా లేదా, అసలు ఇప్పుడున్న టెక్నాలజీలో మనం అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఏమీ చెప్పలేం. అలాంటిది జడ్జెస్ కి చాలా లిటిల్ నాలెడ్జ్ ఉంటుంది టెక్నాలజీ మీద. సో ఆ వీడియో చూసో ఇంకోటి చూసో అది ప్రైమరీ ఎవిడెన్స్ విచ్ కెనాట్ డినై. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని వితౌట్ ఎనీ కొరాబరేషన్ దాన్ని తీసుకెళ్లి ప్రైమరీ ఎవిడెన్స్ కింద పట్టడం అనేది చాలా పెద్ద లాక్టివ్ గా కనపడుతుంది. చాలా చాలా పెద్ద ఇష్యూ సార్ నిజానికి అది. ఎవరైనా ట్యాంపర్ చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు, మీ బదులు నేను, నా బదులు నేను, మీరు మాట్లాడినట్టు పెట్టేయచ్చు. అది ప్రైమరీ ఎవిడెన్స్ అయితే ప్రమాదం కదా. అదే కదా, ఇప్పుడు మనిషి ఒక్కళ్ళే ఉంటారు, ఫేస్ మారిపోతుంది. అసలు నేను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు సోషల్ మీడియా తిరిగేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అని. మాటలు పాసిబుల్లే, యాక్షన్స్ పాసిబుల్లే, మనిషిని మార్చేయటం పాసిబుల్లే. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున ఈ విధమైనటువంటి అమెండ్మెంట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఈ విధమైనటువంటి అమెండ్మెంట్ ఖచ్చితంగా ఒక అక్యూజ్ ని ఒక నిందితుడిని, ఒక నేరం మోపినటువంటి వ్యక్తిని కన్విక్షన్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో పోలీస్ ఆఫీసర్ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఫేక్ వీడియోలు వాడేసి సర్క్యులేట్ చేశారంటే మొన్న ఎలక్షన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి పైన కేసు అయింది, రేవంత్ రెడ్డి గారి పైన. ప్రధానమంత్రి గారికి సంబంధించిన ప్రధానమంత్రి గారినే ఫేక్ గా క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాలన్నీ కూడా నరసింహరావు గారు ఇవన్నీ కూడా వితౌట్ డిస్కషన్. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను, జస్టిస్ డిఎస్ వర్మ, ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకురావడానికి హీ టుక్ ఆల్మోస్ట్ 11 months 12 months. He traveled around the country and he invited many objections and he consulted legal luminaries, law commission ఒపీనియన్ ఇంత తీసుకున్నారు. అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ వెంట్ ఆన్ పార్లమెంట్. సో ఇది పార్లమెంట్ లో డిస్కషన్ జరగలేదు. చట్టాలని మారుస్తున్నప్పుడు దీని మీదకి సంబంధించి చట్టాల మీద మారుస్తున్నాము, డిస్కషన్ లేదు, లా కమిషన్ కన్సల్టేషన్ లేదు, వేరియస్ లీగల్ luminaries ఉన్నారు, వాళ్ళతో కన్సల్టేషన్ లేదు, సుప్రీంకోర్టుతో కన్సల్టేషన్ లేదు, హైకోర్ట్స్ తో కన్సల్టేషన్ లేదు, అట్ ది సేమ్ టైం రాజ్యసభలో మేధావులు ఉన్నారు, అక్కడ డిస్కషన్ లేదు. ఫర్ వాట్ పర్పస్ అండి రాజ్యసభ ఇస్తే
కరెక్ట్ కదా, పెద్దల సభ. సో ఇలాంటివన్నీ కూడా అక్కడ డిస్కషన్ జరగాలి, పెద్దల సభలో డిస్కషన్ జరగాలి. ఇనానిమస్ గా నువ్వు చట్టాలు తీసుకొచ్చేస్తే, రైతు చట్టాలు తీసుకొచ్చినట్టుకుంటే ఈ చట్టాలు కూడా తీసుకొచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు రేపొద్దున ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే, మీరు ఎంత సింపుల్ కేసులో కూడా 60 రోజుల పాటు మాకు పోలీస్ కస్టడీకి వేసే రైట్ ఉంది, మీరు 60 రోజుల్లోపు బెయిల్ ఎట్లా ఇస్తారని అడిగితే పోలీస్ ఆఫీసర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని వాట్ ఆన్సర్ జడ్జ్ షుడ్ గివ్? కరెక్ట్, ఆయన చట్టం ఫాలో అవ్వాల్సిందే కదా జడ్జి, నా బెయిల్ అది ఉన్నప్పుడు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంకోటి అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కస్టడీకి వేసారు, నేను 14-15 రోజుల్లోపు పోలీస్ కస్టడీకి వేయాల్సిన మ్యాండేట్ ఉంది కాబట్టి వేసేస్తున్నా. 15 రోజుల తర్వాత నేను బెయిల్ వేసుకుంటా. ఇప్పుడు నేను 60 రోజుల వరకు ఉంది కాబట్టి 60 రోజుల దాకా నేను పిటిషనే వేయను. 55వ రోజు వేస్తా పిటిషన్. 55వ రోజు వేస్తా. అప్పుడు దాకా మీరు బెయిల్ ఎట్లా ఇస్తారండి? నాకు 60 రోజుల వరకు అవకాశం ఉంది కదా పోలీస్ కస్టడీకి వేసే పిటిషన్ అంటా నేను. ఏం చెప్తారు? సో ఇది బెయిల్ రాకుండా, ఒక విధంగా అక్యూజ్డ్ కి బెయిల్ రాకుండా చేసేటువంటి దుర్మార్గ ప్రయత్నం. అండ్ పోలీస్ ఆఫీసరు నౌ హీ బికమ్ ఎ హీరో, రియల్ హీరో. జడ్జెస్ చెక్ పాయింట్ లేదు. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల్ని మెజిస్ట్రేట్ల కింద డిజిగ్నేట్ చేశారు. ఓహో, ఓకే. కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ల కింద డిజిగ్నేట్ చేశారు. డిజిగ్నేట్ చేసి వీళ్ళకి కొన్ని మెజిస్టేరియల్ పవర్స్ ఇచ్చేసారు. ఈ మెజిస్టేరియల్ పవర్లతోటి వాళ్ళు దే కెన్ డినై ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. అండ్ రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటలు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. 24 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఒకటి తప్పు చేశాడు నరసింహరావు గారు, వాడు ఆంధ్రప్రదేశ్ లో దొరికాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు తీసుకెళ్లాలి అంటే ఇట్ విల్ టేక్ ట్రైన్ లో అయితే ఒక 20 hours ఎంతో ట్రైనింగ్ జర్నీ పడుతుంది. సో వీడిని పట్టుకొని ఇక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేలోపు 24 గంటలు అయిపోయింది. చట్టం ఏం చెప్తుంది? విజయవాడలో ఉన్న నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ఒక ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి నువ్వు అతన్ని బెంగళూరు తీసుకెళ్ళమంటుంది. ఇప్పుడు ఇక్కడ మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేయమంటే ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర ప్రొడ్యూస్ చేసి తీసుకెళ్లిపోతారు. అండ్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి, అది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరే ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడు దాన్ని మెజిస్ట్రేట్ అని రాశారు. ఏ మెజిస్ట్రేట్? జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటా, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటా? ఆన్సర్ దానికి క్లారిటీ లేదు. సో రేపొద్దున పోలీసులు కొట్టి చంపేసి లాకప్ డెత్ జరిగితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమక్షంలోనే పోస్ట్ మార్టం జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. సో పోలీస్ ఆఫీసర్స్ ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లుగా డిజిగ్నేట్ చేయడం అనేది పోలీస్ పవర్స్ ని, మెజిస్ట్రేట్స్ పవర్స్ ని డిమిట్ చేసి ఇది వాళ్ళ చేతిలోకి అన్క్వశ్చనబుల్ పవర్ ఇచ్చినట్టే. అరే బిలో 7 years అఫెన్సెస్ లో వాళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ కట్టాలా వద్దా డెసిషన్ తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. ఎఫ్ఐఆర్ మేము కట్టము అనుకుంటే ఇమీడియట్ గా మెజిస్ట్రేట్ కేటగిరీలో వాళ్ళు రెఫ్యూజ్ చేసే అవకాశం వాళ్ళకు ఉంది. ఇప్పుడు అక్యూజ్డ్ ని అరెస్ట్ చేసిన తర్వాత వాడిని ప్రొడ్యూస్ చేయాలా వద్దా అనే పవర్ వాళ్ళకు ఉంది. రేపొద్దున పోలీస్ కస్టడీకి 60 రోజుల వరకు అడిగే అవకాశం వాళ్ళకు ఉంది. ఇన్ని పవర్స్ పోలీసుకి ఇచ్చిన తర్వాత ఫర్ వాట్ పర్పస్ జ్యుడిషియరీ ఇస్ దేర్? సో మనకి భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రతి ఒక్కరు చెప్పే మాట చాలా సందర్భాల్లో మనం వింటుంటాం. సో 99 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని ఆ లైన్ని జస్టిఫై చేస్తున్నట్టుగానే ఉందా భారత న్యాయ సంహిత? అంటే సార్ ఇప్పుడు ఉన్న భారత న్యాయ చట్టాలు ఎప్పటికప్పుడు అమెండ్మెంట్లు జరుగుతూ తమ తప్పుల్ని తమ రెక్టిఫై చేసుకుంటా చాలా స్మూత్ గా రన్ అవుతా ఉంది. అండ్ నాకు సంబంధించినంత వరకు నేను ఒక 20 years లీగల్ ఫీల్డ్ లో ఉన్నా, న్యాయమూర్తిగా కొన్నాళ్ళు పనిచేశాను. చాలా చిన్న స్థాయిలో పనిచేసినప్పటికీ కూడా కొంచెం కష్టపడి చదివేవాళ్ళం కాబట్టి నాకు ఒక ప్రాథమికమైనటువంటి న్యాయపరి అవగాహన ఉంది. సో కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఇన్ వాట్ వే ఇట్ విల్ హెల్ప్ టు క్వాలిటీ జస్టిస్ అనేది అర్థం కాలేదు నాకు ఎప్పటికీ కూడా. ఇప్పుడు మీరు దీన్ని సింపుల్ అమెండ్మెంట్ల ద్వారా తీసుకురావచ్చు. కొత్తగా సరే ఇప్పుడు కొత్త చట్టాలు తయారు చేసినంత తప్పు అని కూడా నేనేం అనటంలా. కొత్త చట్టాలు తప్పు, ఇది తయారు చేయటం కరెక్ట్ కాదు, ఇది అంత పొలిటికల్ మోటివ్ అని నేను అనటంలా. మేబీ గవర్నమెంట్ చేసింది, కానీ చేసిన చట్టాల వల్ల జరిగే ఉపయోగం కంటే జరగబోయే అనర్థం ఎక్కువగా ఉంది, కనబడుతుంది కదా. ఆందోళన ఎక్కువ ఉంటుంది, ఏదో రిలీఫ్ కనపడాలి కదా. జరగవలసిన అనర్థం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ మీకు తెలియదే ఉంది నరసింహరావు గారు, పోలీస్ ఆఫీసర్లు ఎట్లున్నారు ఇప్పుడు? ఎవరైనా సరే ఇండియన్ పీనల్ కోడ్
సిఆర్పిసి ఎవిడెన్స్ ఫాలో అవుతున్నారా? లేదు కదా. ఎవడైనా సరే ఫాలో అవుతున్నాడా? చాలా చోట్ల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశానికి గులాంగిరి చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గులాంగిరి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి గులాంగిరి చేస్తారు. టిఆర్ఎస్ అధికారంలో ఉంటే టిఆర్ఎస్ కు గులాంగిరి చేస్తారు. వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చట్టాన్ని, రాజ్యాంగాన్ని, క్రిమినల్ కోడ్ ని మర్చిపోయి చాలా కాలం అయింది. అసలు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు పొలిటికల్ సర్వీస్ లో ఉన్నారు తప్ప మాక్సిమం పోలీస్ ఆఫీసర్స్ ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా బాగుండి చేద్దాము అనుకుంటే వాళ్ళ పై బాసులు అడ్డం పడతారు. ఒక సిఐఈ ఒక ఎస్ఐ అనుకుంటాం వల్ల ఉపయోగం ఏముంది? డిఎస్పీ అనుకోవాలి, ఎస్పీ అనుకోవాలి. ఎస్పీ అనుకోనప్పుడు ఆ జిల్లా మొత్తం అనుకోదు కదా. అంతేగా, ఒక పర్సన్ అంటే క్లోజ్, ఇంకా ఆయన అండర్లో పనిచేయాల్సిందే కదా అంతా. ఎవరైనా వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళు ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ లో కనపడరు మనకి. నేను అనేది ఏంటి అంటే పోలీస్ ఆఫీసర్స్ ఎంత పొలిటికల్ సర్వీస్ లో ఉన్నారో, ఎన్ని వైలేషన్స్ చేస్తున్నారో, చట్టాలని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో దేశంలో ఉన్న సామాన్యులందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో ఈ దేశాన్ని రక్షిస్తుంది జుడిషియరీ మాత్రమే. మాక్సిమం కొద్దిగా గొప్ప ట్రాన్స్పరెన్సీ కనపడుతుంది జుడిషియరీలో. ఆ జుడిషియరీ ఇంటర్వెన్షన్ ని పూర్తిగా తగ్గించేశారు ఈ కొత్త చట్టాల్లో. కరెక్ట్. కాస్త న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. అక్కడికి పోతే, కోర్టుకు పోతే ఏదో న్యాయం జరుగుతుంది అనే ఇది ఉంది ఇంకా సొసైటీలో. వాళ్ళ అధికారాలను తగ్గించేసింది ఈ భారత న్యాయ సంహిత. యాజ్ ఫర్ యూ ఈ కొత్త చట్టం రేపొద్దున ఈ చట్టాలు అమల్లోకి వచ్చి రేపొద్దున నిందితులకు బెయిల్ రాకుండా, ఇప్పుడు మీరు నా మీద ఒక 5 కేసులు కట్టారు. నేను సింపుల్ గా చెప్తా. నేను ఒక రోజు ఒక చిన్న అంబేద్కర్ జయంతి చేశాను. ఇంటికి వచ్చేసిన తర్వాత తెల్లవారిపాటికి నాకు కాల్ వచ్చింది, ఎఫ్ఐఆర్ అని. ఏంటి అంటే మీరు సిఐని చొక్కా పట్టుకుని కొట్టారంట, కులం పేరుతో దూషించారంట అనండి. ఏసీఐ ఎవరు నాకేం తెలిసే, నేను వెళ్ళాను, దండేశాను, వచ్చేసాను, నాకేం సంబంధం అన్నాను నేను. లేదంటే 353 కట్టారు మీ మీద కేసు, వచ్చి సంతకం పెట్టి లేకపోతే 41A ఇచ్చేస్తామండి, కానిస్టేబుల్ వస్తారు అన్నాడు. ఇలా ఉంటాయి పోలీస్ ఆఫీసర్స్ కేసులు, ఇలా ఉంటాయి. ఇలాంటి కేసెస్ లో పొలిటికల్ గా నా మీద కేసులు పెట్టాలి అనుకున్నప్పుడు, పొలిటికల్ గా ఒక సామాన్య వ్యక్తి మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు పోలీస్ ఆఫీసర్లు 100% ఇలాగా పనిచేస్తున్నారు. నేను చెప్పే దాంట్లో 1% వాళ్ళపైనే ఆ కేసు పెట్టేంత సాహసం పోలీసులు అప్పుడే చేశారంటే, ఇది అమలు అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళ సామాన్యుల పరిస్థితి ఏముంటుంది? ఇప్పుడు గబక్కన అరెస్ట్ చేశారు అనుకోండి, నాకు 60 రోజులు బెయిల్ రాదు, 40 రోజులు బెయిల్ రాదు. నేను బయటికి రాకూడదు అని ఏ మినిస్టర్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఏ ఎమ్మెల్యే అయినా అనుకున్నాడు అనుకోండి, రాను. పోలీస్ కస్టడీ పిటిషన్ అడ్డం పెట్టేస్తారు. ఒకవేళ నేను ఏదైనా ఇరవైపోతే నాలాంటి వాడు ఎవడైనా నేను ఎఫ్ఐఆర్ ఇచ్చాను అనుకోండి, 15 రోజుల వరకు చేయడు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి మినిస్టర్ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ రాదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎండార్స్మెంట్ రాదు, ఎస్పీ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ రాదు. ఇంకెక్కడ కడతారు ఎఫ్ఐఆర్ మీకు? ఇంత చట్టం పకడ్బందీగా ఉంటేనే దుర్వినియోగం అవుతుంది అనేది నా బాధ. సో దీనికి ఏమైనా మేబీ నేను అర్థం చేసుకోవటంలో రాంగ్ అర్థం చేసుకున్నానా నాకు తెలియదు, లేకపోతే చట్టంలో ఉన్న దాన్ని ఇంకా నేను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఆగాలో నాకైతే తెలియదు. బట్ ప్రాథమికంగా నాకు అనిపించింది అంటే, ఈ చట్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ చట్టాలన్నీ కూడా ఒక నిందితుడికి వ్యతిరేకంగా పోలీస్ ఆఫీసర్స్ ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, ఇది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. బికాస్ వి అడాప్టెడ్ రిఫార్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్. పరివర్తన కోణంలో నిందితుడు ఆ కోణంలో, పరివర్తన కోణంలో ఉండాలి తప్ప ఇంకా అక్యూజ్ ని లోపల పెట్టగలిగిన అధికారం పోలీస్ ఆఫీసర్లకు ఇస్తే, పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థని ముందు స్ట్రెంగ్తన్ చేయండి. పోలీస్ ఆఫీసర్స్ ని పొలిటికల్ స్ట్రీమ్ లో నుంచి పక్కన పడేయండి, డిస్కనెక్ట్ చేయండి. పోలీస్ ఆఫీసర్స్ ప్రమోషన్స్, పోలీస్ ఆఫీషియల్ సర్వీస్ రికార్డ్స్ మొత్తం ఒక అటానమస్ బాడీకి అప్పచెప్పండి. పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా వాళ్ళ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ సర్వీస్ రూల్స్ ఉండేటట్టు చేయండి. ఫస్ట్ అది చేసి మీరు పోలీస్ ఆఫీసర్కి ఎంత పవర్ అయినవ్వండి. లైక్ జుడిషియరీకి ఎలా అయితే అటానమస్ పవర్స్ ఉంటాయో పవర్స్ అంతే. మీరు అది చేయకుండా మీరు పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే సంతకం పెట్టాలి, మినిస్టర్ రికమెండ్ చేయాలి. ఒక సిఐ, ఒక ఎస్ఐ, డిఎస్పీ అక్కడికి పడాలి అంటే 25 లక్షలు 50 లక్షల పాట పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఇవన్నీ జరుగుతూనే ఉండాలి. వీళ్ళకి మాత్రం పవర్లు ఇవ్వాలి అంటే ఇంక లా అండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఉంటుంది నరసింహరావు? చూడాలి, దీనిపై చర్చ జరగాలి సార్, చాలా పెద్ద చర్చ జరగాలి. ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఫోర్స్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు చర్చ జరిగినా ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి జనరల్గా లీగల్గా ఏ నాలెడ్జ్ లేని వాళ్ళైనా మాట్లాడుకునే మాట 420 అంటే చీటింగ్ కేసు అని, 302 అంటే మర్డర్ కేసు అని. ఇప్పుడు ఈ సెక్షన్స్ కన్వర్గ్ అయిపోతాయి. ఇప్పుడు 420 లేదు, 302 లేదు.
ఇవన్నీ కొత్త పేర్లు ఏదో సేమ్ ఫామ్ వచ్చేసినాయి. చీటింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. కొత్తగా ఏ విధమైనటువంటి సెక్షన్స్ ఇన్సర్ట్ చేయలేదు. పాత దాంట్లో నుంచి ఒక్క సెక్షన్ కూడా తీసేయలేదు. 200 సెక్షన్స్ పైగా పాతే పెట్టారంట. కొత్త 166 ఏదో సెక్షన్స్ మార్చారని విన్నాను నేను ఇక్కడ. 200 సెక్షన్స్ యాజ్ డిజ్ గా తీసుకొచ్చి పెట్టారట. నో మెజారిటీ ఆఫ్ సెక్షన్స్ అవే ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ కొంచెం గొప్ప మారుతుంది అంతే తప్ప దీంట్లో నేను ఇప్పుడు రేప్ కానీ మర్డర్ కానీ వీటన్నిటికీ కూడా ఇప్పుడు అంటే మనం ఇంత డీప్ గా సెక్షన్ టు సెక్షన్ వెళ్ళటం అవసరం లేదు. కానీ ఇప్పుడు దర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో టు డిస్కస్. కానీ ఓవరాల్ గా నేనేమంటానంటే ఇప్పుడు ఈ చట్టాలు ఎవరైతే పార్లమెంట్ లో తయారు చేశారో వీళ్ళు తయారు చేసేటప్పుడు ఈ చట్టాలు పేద ప్రజలకి, సామాన్యుడికి, ఒక తప్పు చేయని నిర్దోషికి, నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రపంచానికి, సమాజానికి త్రూ పార్లమెంట్ ద్వారా చెప్పలేదు వీళ్ళు. కరెక్ట్. చెప్పకుండా దీని మీద ఒక డిస్కషన్ పాయింట్ లేకుండా ప్రజలను కన్విన్స్ చేయకుండా ఇప్పుడు దీంట్లో చదువుకున్నది నాకు అర్థమవుతుంది సార్. నేను లాయర్ని కాబట్టి మీకేం అర్థమవుతుంది? టెక్నాలజీ వేరు, మాకు అర్థం కాదు కదా. యు ఆర్ ఓన్లీ ఏ జర్నలిస్ట్, యు డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లా. కరెక్ట్. ఇప్పుడు నాలాంటి వ్యక్తికి కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చదివిన దాన్ని బట్టి ప్రాథమికమైనటువంటి పైన అవగాహన ఉన్నంత వరకు నేను చూస్తే నాకు ఈ లాక్నెస్ కనిపించినాయి. పాజిటివ్స్ కూడా ఉండొచ్చు, నేను కాదనటంలా. బట్ పాజిటివ్స్ ఏంటి అనేది ప్రపంచానికి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకు టీవీలో మాట్లాడుకున్నంత మాత్రాన కోట్ల మంది చూడరు కదా. పార్లమెంట్ ప్లాట్ఫామ్ నుంచి ఈ దేశానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షానో, ప్రధానమంత్రో, లేకపోతే లా మినిస్టరో ఎవరో ఒకళ్ళు ఒక వారం రోజులు 10 రోజుల పాటు ఇదే డిస్కషన్ జరగాలి పార్లమెంట్ లో. ఈ డిస్కషన్ జరిగి ఇదిగో ఈ నిందితుడికి ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. అదే నేనే గనక కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే నాకే కనుక ఒక ఎంపీ సీట్ ఉంటే నేను రేపొద్దున పార్లమెంట్ లో ఈ ప్రశ్న వేసేవాడిని. ఏమని, మీరు 15 రోజులు పోలీస్ కస్టడీ పిటిషన్ ని 60 రోజులు చేస్తే, 60 రోజులు 40 రోజులు చేస్తే, హీనియస్ అఫెన్సెస్ లో 40 to 60 డేస్ చేస్తే 60 డేస్ వరకు పోలీస్ కస్టడీ. ఒకసారి పోలీస్ కస్టడీ వేసిన పిటిషన్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొక కొత్త ఇన్వెస్టిగేషన్ మేము కొత్త కోణాన్ని లాగామమ్మా, ఇదిగో ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇతని ఇన్ఫర్మేషన్ మాకు అవసరం కాబట్టి మళ్ళీ రెండోసారి కస్టడీకి ఇవ్వండి అడగొచ్చు. 60 రోజుల్లో ఎన్నిసార్లు వేసుకోవచ్చు పోలీస్ కస్టడీ పిటిషన్, 60 రోజుల్లో ఎన్నిసార్లు వేసుకోవచ్చు పిటిషన్. ఒకసారి వేస్తే ఇంకా అయిపోయిందని లేదు కదా, కొత్త కోణం రావచ్చు. మిమ్మల్ని ఒకసారి 2 రోజులు ఇన్వెస్టిగేషన్ చేశాను సార్, 2 రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పంపించేసాను. మళ్ళీ ఒక వారం రోజులకి నాకు ఇన్వెస్టిగేషన్ కొత్త కోణం వచ్చింది, అది నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి, నేను మళ్ళీ అడగొచ్చు. మిమ్మల్ని అడుగుతారు కదా, పొడిగించండి అని అడుగుతారు. మళ్ళీ 60 రోజుల వరకు జరిగే ఇన్వెస్టిగేషన్ లో అక్యూజ్డ్ అడిగితే మరి అక్యూజ్డ్ రైట్ ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారని నేను అడిగేవాడిని. రేపు పార్లమెంట్ లో అడిగే అవకాశం ఎదుటి వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు అది లేకుండా, డిస్కషన్ లేకుండా పార్లమెంట్ లో చేసి పడేశారు. డైరెక్ట్ గా ఫోర్స్ లోకి వచ్చింది, ఇంప్లిమెంట్ అవుతోంది, మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. చూడాలి. అల్టిమేట్ గా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా పౌరుల ప్రాథమిక హక్కుల్ని రక్షించేలాగా భారత న్యాయ సంహిత ఉండాలని కోరుకుంటున్నాం అందరం. సో అలా ఉంటుందా ఏంటి చూద్దాం. మీరు అన్నట్టుగా ఇంకా లోపలికి వెళ్ళాలి, లోపల ఇన్డెప్త్గా ఏముందో చూడాలి. పైన జనరల్గా మీరు ఒక లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాబట్టి మీకు అర్థమవుతున్న దాని ప్రకారం కొన్ని ఆందోళనకరమైన విషయాలు ఉన్నాయనేది ఈరోజు చర్చలో మనం తేల్చిన అంశం, మనం డిస్కషన్ పాయింట్లో రేజ్ అయిన అంశం. అంతేనా సార్? ఎస్ సార్, తప్పకుండా. అంటే ఇంకోటి కూడా చెప్తాను నేను పూర్తిగా ఆందోళనకరమైన అంశాలు ఉన్నాయనే కూడా చెప్పదలుచు నా ఉద్దేశం కాదు. కానీ మేజర్ పార్ట్ ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. చిన్నపిల్లలు, మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇంకా కొత్తగా దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు కదా. చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్ లో వాళ్లే వచ్చి, పోలీసులే వచ్చి అడుగుతారు. సమన్స్ ఎక్స్పీడియట్ గా చేయాలి. జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్, ఇంకోటి కూడా జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్. ఎక్కడి నుంచి అయినా మీరు కర్ణాటకలో ఎఫ్ఐఆర్ పెట్టినా అది ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా ఇప్పుడు అది పాత సారాన్ని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసినట్టు దెర్ ఇస్ అ ప్రొవిజన్ పెట్టారు, అంతవరకే. సో జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్, సమన్స్ ఎక్స్పీడియట్ డిస్పోజల్, తర్వాత పిల్లల దగ్గరకు వచ్చి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం,
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని యాక్సెప్ట్ చేయటం, తర్వాత ట్రయల్ ప్రాసెస్ ని లిమిట్ చేయటం, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్, ఇంకోటి కూడా ప్రైమరీ ఎవిడెన్స్ అప్పుడు ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీస్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ సర్వీసెస్ వాడుకోవాలని అంటే ఒక సజెషన్ జరిగింది, ఒక సజెషన్, ఒక థాట్ ప్రాసెస్. మీరు ఏ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళినా ఎవరు డబ్బులు కడితే వాడికే ప్రాథమికమైనటువంటి ఒపీనియన్ వచ్చే దుర్మార్గకర పరిస్థితుల్లో దేశం ఉంది. మీరు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని మేనేజ్ చేయగలను, చెయ్యాలి అని కూర్చోండి, 1 డేలో పాసిబుల్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే పాసిబిలిటీ అయిపోతుంది. సో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని పోలీసుల్ని మేనేజ్ చేయడం ఈ దేశంలో పెద్ద కష్టమేం కాదు. సో ఒక ఎలక్ట్రానిక్ ఎంతమంది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు? ఇప్పుడు మీరు ప్రతి దాంట్లో నేను తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పెడతారు రేపు పొద్దున. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ క్రియేటెడా కాదో చెప్పడానికి ఇట్ విల్ టేక్ 6 months to 1 year. మళ్ళీ పూణేకు ఇంకెక్కడ చూస్తున్నాం కదా, కొన్ని హై ప్రొఫైల్ కేసెస్ లో ఎంత డిలే అవుతుందో వాటి విషయంలో చూస్తున్నాం. సో కాబట్టి ఓవరాల్ గా నేనైతే ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇవి చట్టాలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నేనైతే భవిష్యత్తులో చూడాలి. బట్ ప్రాథమికంగా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా పౌరుల ప్రాథమిక హక్కులకి, అక్యూజ్డ్ హక్కులకి చాలా వరకు భంగం కలిగించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని అయితే ఐ కెన్ సే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. దీనిపైన చర్చ జరగాలి, దీనిపైన అవగాహన పెరగాలి, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా సెక్షన్స్ ఏంటి, వీటికి సంబంధించిన ఇబ్బందులు ఏంటి అనే దానిపైన చర్చ జరగాలి. ఇప్పటికే జరుగుతోంది. సో చూద్దాం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన సమాధానం, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంబంధించి, ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పడానికి సంబంధించి కేంద్రం ఏం చెప్తుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం.